సో కమింగ్ టు ద మోడల్ నెంబర్ 3 అండి. మోడల్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. సో నీట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ద గివెన్ ప్రాబ్లమ్ హియర్ 13th September 1993 is Monday, then 26th October 1993 is which day? Okay, so 13 September 1993 Monday అయితే ఎగ్జాక్ట్లీ కాదండి, అయితే ఓకే. సో 26 October 1993 విచ్ డే అని అడుగుతున్నాడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సో ఇది ఫస్ట్ మండేనా కాదా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ October 26కి ఇక్కడ ఎన్నైతే ఆడ్ డేస్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేసినప్పుడు ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సండే వచ్చింది అనుకుందామండి, ఆన్సర్ అంటే రిమైండర్ సండే వచ్చింది అనుకోండి. అప్పుడు మండే రావాలంటే ఏం చేస్తారు, 1 day యాడ్ చేస్తారండి. అంటే 1 day యాడ్ చేస్తే మనకి సో మండే వస్తుంది కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మోడల్లో సాల్వ్ చేసి దాని రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి. సో దానికి ఏం చేస్తారు, ఇక్కడ ఎన్ని అయితే డేస్ యాడ్ చేస్తున్నారో 1 day 2 days 3 days, సో దీనికి కూడా అన్ని డేస్ యాడ్ చేసి దాని ఆన్సర్ చెప్తారండి. సో ఇదంతా ఒక లెంతీ ప్రొసీజర్ అండి. ఈ లెంతీ ప్రొసీజర్ సాల్వ్ చేయాలంటే ఐ థింక్ అట్లీస్ట్ మనకి 2 to 3 minutes టైం పడుతుందండి. ఐ థింక్ ఇట్స్ అ టైం వేస్ట్ అండి. అంటే ప్రాబ్లం చూడగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గివెన్ ప్రాబ్లంలో ఇక్కడ మనకి ఇయర్ అనేది సేమ్ అండి, అంటే ఇయర్ని మీరు క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ప్రాబ్లం ఈజీ అయిపోతుందండి. అంటే సెప్టెంబర్లో రిమైనింగ్ హౌ మెనీ డేస్ ఉన్నాయండి, ఇక్కడ మనకి 17 days ఉన్నాయండి. సెప్టెంబర్లో రిమైనింగ్ హౌ మెనీ డేస్ ఉన్నాయండి, 17 days ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ 26 అండి. ఇక్కడ అక్టోబర్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, ఇక్కడ మనకి 26 ఉన్నాయండి ఇక్కడ మనకి. ఓకే, సో అక్టోబర్లో హౌ మెనీ డేస్ అండి, 26 days అండి. సెప్టెంబర్లో రిమైనింగ్ డేస్ అండి, సెప్టెంబర్లో రిమైనింగ్ డేస్ ఎంత ఉన్నాయండి, 17 ఉన్నాయండి ఇక్కడ మనకి. అంటే 17 + 26 ఎంత అండి, 43 అండి. అంటే 43లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, ఆడ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, సో డివైడెడ్ బై 7 చేస్తాం. అంటే 43లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 1 odd day. అంటే మండే + 1 ఏమవుతుందండి ఆన్సర్, ట్యూస్డే. సో దాని ఆన్సర్ ఇస్ ట్యూస్డే అని చెప్పేయచ్చండి. అంటే ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకోండి ప్రాబ్లమ్ని ఇక్కడే సాల్వ్ చేయొచ్చండి మీరు ఇక్కడ. అంటే 17 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి, సో 3 odd days ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే, సో 17 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి, 3 odd days ఉంటాయి. అదేవిధంగా అక్టోబర్లో హౌ మెనీ డేస్ అండి, 26 days అండి. 26లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 5 odd days ఉంటాయండి. అంటే 3 + 5 ఎంత అండి, 8 అండి. 8 డివైడెడ్ బై 7 ఎంత అండి, 1 అండి. అంటే మండే + 1 ఏమవుతుందండి ఆన్సర్, ట్యూస్డే. అంటే ప్రాబ్లం మీరు టోటల్ సమ్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు, లేదా ఇక్కడే సెప్టెంబర్లో రిమైనింగ్ హౌ మెనీ డేస్ ఉన్నాయండి, 17 days రిమైనింగ్ ఉన్నాయండి. ఈ 17 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి, 3 odd days ఉంటాయి. అదేవిధంగా అక్టోబర్లో 26 days ఉన్నాయి, 26లో హౌ మెనీ డేస్ ఉన్నాయండి, 5 odd days ఉన్నాయండి. 3 + 5 ఎంత అండి, 8 అండి. 8లో హౌ మెనీ డేస్ అండి, ఆడ్ డేస్, 1 odd day. అంటే మండే + 1 ఎంత ఏమవుతుందండి, ట్యూస్డే అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మీ ఇష్టం అండి, ఎలా అయినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. బట్ ఫైనల్గా విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ అండి. అంటే ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీ అయిపోతుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి. ఇక్కడ మనం ద గివెన్ ప్రాబ్లమ్ హియర్ 15th March 1997 is Tuesday, then 28th March 1997 is which day? ఓకే, March 15th ట్యూస్డే అయితే March 28 ఏ డేనో కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనకి. అంటే సో ఇక్కడ ఇయర్ సేమ్ కాబట్టి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, మంత్ కూడా సేమ్ కాబట్టి కౌంట్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే 15కి 28కి సో డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 13 ఉందండి. అంటే ఈ 13 daysలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, ఓకే 6 odd days అండి ఇక్కడ మనకి. 13లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 6 odd days అండి. 6 అంటే ఇక్కడ చూడండి, సో మనం ఏమన్నాడు ఇక్కడ, ఓకే ఆఫ్టర్ కదండి మనకి ఇక్కడ. అంటే +6 చేయడం బెటరా, -1 చేయడం బెటర్ అండి, -1 చేయడం బెటర్ అండి. అంటే సో ట్యూస్డే -1 ఏమవుతుందండి, ఆన్సర్ మండే అయిపోతుంది. సో దెన్ ఆన్సర్ ఇస్ మండే. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? అంటే సో 15కి 28 డిఫరెన్స్ ఎంత ఉందండి, ఎన్ని డేస్ ఉన్నాయి మనకి, 13 days ఉన్నాయండి. 13లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి, 6 odd days అండి. అంటే మీరు ట్యూస్డేకి +6 యాడ్ చేయడం కన్నా -1 చేసామనుకోండి సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, మండే అయిపోతుంది ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి. ఇక్కడ గివెన్ ప్రాబ్లం ఏం ఇచ్చాడు, ఇక్కడ 16th October 1991 ఇస్ వెనస్డే అన్నాడు. అయితే 24 December 1991 ఇస్ విచ్ డే అంటున్నాడండి. అంటే ఇక్కడ ఇయర్ సేమ్ ఉంది కాబట్టి మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అక్టోబర్ 16 అన్నాడండి, ఇక్కడ రాస్తామండి క్లియర్గా. అక్టోబర్ 16 అండి. అక్టోబర్లో రిమైనింగ్ హౌ మెనీ డేస్ అండి? 15 డేస్ ఉన్నాయండి. నెక్స్ట్ నవంబర్లో హౌ మెనీ డేస్ అండి? 30 డేస్ అండి. నెక్స్ట్ డిసెంబర్లో హౌ మెనీ డేస్ అండి? 24 డేస్ అండి. ఇక్కడ 24 డేస్ ఉన్నాయి. అంటే 15లో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి? 1 ఆడ్ డే ఉంటుంది. 30లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 24లో హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయండి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. 3 + 2 5, 5 + 1 6 అండి. అంటే ఇక్కడ మీరు +6 చేయడం కన్నా -1 చేయడం బెటర్ కదండి. ఓకే, -1 అండి. అంటే వెనస్డే -1 ఎంత అండి? ఆన్సర్ ఏమవుతుంది? ట్యూస్డే. ఓకే, సో దెన్ 24 December 1991 is which day అండి? ట్యూస్డే. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం 17th June 2019 is Thursday, then 23 September 2019 is which day? ఓకే, సో సేమ్ ప్రొసీజర్ అండి. ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇయర్ని మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2019 కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? జూన్ అండి. సో జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండి. ఓకే, సెప్టెంబర్లో హౌ మెనీ డేస్ అండి? 23 డేస్ అండి. అండ్ ఆగస్ట్లో హౌ మెనీ డేస్ అండి? 31 డేస్ అండి. సో జూలైలో హౌ మెనీ డేస్ అండి? 31 డేస్ అండి. అండ్ జూన్లో రిమైనింగ్ హౌ మెనీ డేస్ అండి? 13 డేస్ అండి. ఓకే, సో 13లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 6 ఆడ్ డేస్ అండి. ఓకే, 13లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 6 ఆడ్ డేస్. సో జూలైలో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 3 ఆడ్ డేస్. ఆగస్ట్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 3 ఆడ్ డేస్. అండ్ సెప్టెంబర్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 2 ఆడ్ డేస్. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 6 + 3 ఎంత అండి? 9 అండి. సో 9 + 3 ఎంత అండి? 12 అండి. 12 + 2 ఎంత అండి? 14 అండి. అండ్ 14 / 0 అంటే ఎంత అండి? సేమ్ డే, అంటే థర్స్డే. ఓకే, సో 23 September 2019 is which day అండి? థర్స్డే. 0 అంటే మీనింగ్ ఏంటండి? సేమ్ డే అని మీనింగ్ అండి ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఇక్కడ మనం 23 May 2012 is Monday, then 18th July 2012 is which day అండి. అంటే ఇక్కడ సేమ్ డే ఇయర్ ఉంది కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. అండ్ మే ఇచ్చాడండి ఇక్కడ మనకి. సో మే, జూన్, జూలై. ఓకే, సో జూలైలో హౌ మెనీ డేస్ అండి? 18 డేస్ అండి. జూన్లో హౌ మెనీ డేస్ అండి? 30 డేస్ అండి. అండ్ మేలో హౌ మెనీ డేస్ అండి? 8 డేస్ అండి. రిమైనింగ్ 8 డేస్ ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే సో 8లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 1 ఆడ్ డే. అండ్ 30 డేస్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 2 ఆడ్ డేస్ అండి. అండ్ నెక్స్ట్ 18లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 4 ఆడ్ డేస్. ఓకే, మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 4 + 2 6 అండి. 6 + 1 7 అండి. 7 / 7 ఎంత అండి? 0 అండి. అంటే 0 అంటే మీనింగ్ ఏంటండి? సేమ్ డే అండి. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? మండే అయిపోతుంది. సో 0 మీన్స్ సేమ్ డే అండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి. 25th January 2020 is Tuesday, then 12th March 2020 is which day? ఓకే, సో ఇది మీరు హోంవర్క్ లాగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మోడల్ నెంబర్ 3కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తామండి.